Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. విదేశాలకు వెళ్ళొచ్చిన అర్చకులకు గర్భాలయాల్లో పూజలు చేయడానికి అనుమతి లేదు అని ఒక సర్క్యులర్ 2010 నుంచే ఉంది పీఠాల నుంచి. అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చెప్తే ఇప్పుడు తాజాగా హైకోర్టు కూడా దీన్ని సమర్థిస్తూ తీర్పునిచ్చింది. మరి ఈ కాలంలో కలియుగంలో మేము ఎవరో ఉంటారు, మా వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, సెటిల్ అవుతారు, వెళ్ళి రాకుంటే ఎలా అనేది కొంతమంది వాదన. వెళ్ళి రండి, కానీ అర్చకత్వానికి, అది కూడా గర్భాలయాల్లో పూజలు చేయడానికి ముందు నుంచి వేదోక్తంగా ఉన్న అనేక నియమాలు ఉన్నాయి, వాటిని పాటించి తీరాల్సిందే అనేది మరొక వాదన. ఈ అంశం గురించి ఏమైనా క్లారిటీ ఇవ్వడం కోసం జయసింహ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం జయసింహ గారు. నమస్తే అండి. ఈ అంశం గురించి మీరు ఏమంటారు? అంటే ఒక హైకోర్టు చెప్పింది, హైకోర్టు కంటే ముందు శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థ స్వామి వారు చెప్పింది. అంటే ఆయన రిలీజ్ చేసిన నోట్ ఏదైతే ఉందో అధికారికంగా అందులో ఉన్నది. అండ్ మన శాస్త్రాలు చెప్తున్నాయి, ఆగమ శాస్త్రాలు కావచ్చు, మన హిందూ సనాతన ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయో అందులో అన్నిట్లలో కూడా గర్భాలయంలోకి ఎవరంటే వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదనేది నియమం. అందులో కుల వైషమ్యాలు కానీ, లింగ భేదాలు కానీ ఇటువంటివి ఏమి ఉండవు నిజానికి. దానికి ఎందుకు అట్లుంటుంది అంటే, ఇప్పుడు మీరు ఒక మసీదో ఒక చర్చో తీసుకుంటే అదొక ప్రార్థనాలయం అంతే. అదొక ప్లేస్, అక్కడ మనం వెళ్ళి ప్రేయర్ చేసుకుంటాం. ప్రేయర్ చేసుకోవడం అంటే, ఇప్పుడు మీకు లైబ్రరీ ఉంటుంది, లైబ్రరీలో ఎవరైనా వెళ్ళి బుక్ చదువుకోవచ్చు. కానీ సైన్స్ ల్యాబొరేటరీలోకి ఎవరంటే వాళ్ళు వెళ్ళకూడదు. వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకొని, షూస్ వేసుకొని వెళ్ళాలా వద్దా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రూల్ ఉంటుంది. ఇప్పుడు మన కరోనా వచ్చినప్పుడు మాస్క్ పెట్టుకొని వెళ్ళేవాళ్ళు, ఆపరేషన్ థియేటర్లోకి డాక్టర్స్ కూడా మాస్క్ పెట్టుకొని వెళ్తారు. అట్లా గర్భాలయంలోకి ఎందుకు అందరినీ వెళ్ళొద్దు, వెళ్ళినా కూడా కొందరు మాత్రమే వెళ్ళాలి, ఆ కొందరు కూడా కొన్ని రూల్స్ పాటించాలని ఎందుకు చెప్తారంటే, అక్కడ ఒక విగ్రహం ఉంది, ఆ విగ్రహం కింద యంత్రం ఉంది, ఆ యంత్రం కోసం రకరకాల, మీరు ఏదైనా గుడిలో విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పుడు స్వయంభూలింగాలు లేకపోతే జ్యోతిర్లింగాలు అటువంటివి వేరు. కానీ మనుషులు ప్రతిష్ఠించిన లింగాలు లేదంటే విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటి కింద యంత్రాలు పెట్టి దాదాపు ఒక వారం రోజుల పాటు రకరకాల క్రతువులు నిర్వహిస్తారు. ఆ క్రతువులన్నీ పూర్తయిన తర్వాత కొన్ని వేల సార్లు, లక్షల సార్లు వీలైనంత వరకు మూలమంత్ర జపం చేసి దాన్ని ధారపోసి అప్పుడు ప్రతిష్ఠ చేస్తారు. అంటే అందులో ఆ విగ్రహం మనకు పైకి కనిపిస్తుంది, కానీ ఆ విగ్రహం వెనుక వల్ల ఒక పెద్ద శక్తి ఉంది. మనకు పైన కనిపించే విగ్రహం కంటే కూడా కిందున్న యంత్రం పవర్ ఎక్కువ. అదే మనతో మన కోరికలు తీర్చేది కానీ, మనల్ని అనుగ్రహించేది కానీ. మరి అక్కడ శక్తి ఉంది అన్నప్పుడు ఆ శక్తి దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా శుద్ధంగా వెళ్ళాలి. అట్లా కాకుండా రకరకాల లోపాలు లేదంటే రకరకాల మలినాలతో లోపలికి కానీ వెళ్తే అది ఆ విగ్రహం యొక్క శక్తిని తగ్గిస్తుంది అనేది శాస్త్రం చెప్తుంది. దీంట్లో కొంతమంది వివక్షాన్ని కూడా అనుకునే ప్రమాదం ఉంది. ఏది, మీరు కొన్ని కులాల్ని రానివ్వట్లేదు, అది తప్పు. అంటరానితనం వల్ల దళితుల్ని రానివ్వకపోతే అది సామాజిక సమస్య, అది మనం ఎట్లాగో దారి. కానీ దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత ఇంకా లోపలికి వెళ్తాను అన్నాడు. మీరు ఇప్పుడు రాష్ట్రపతి వచ్చినా సరే తిరుమల కొండ మీద రాష్ట్రపతి ముర్ము గాని ఎవరైనా నరేంద్ర మోడీ గాని ఎవరైనా వస్తే ఎక్కడి దాకా వెళ్తారు? మనకంటే ముందు దాకా వెళ్తారు, సామాన్య భక్తుల కంటే. కానీ ఆ చివరి గడప దాటేసి నేను లోపలికి వెళ్తానంటే కుదరదు. వెళ్ళిన అంత శక్తి ఎనర్జీస్ ని హ్యూమన్ బాడీ తట్టుకోలేదు కూడా. అంటే అంతవరకు ఆధ్యాత్మిక సాధన లేకుంటే బాడీ కూడా రిసీవ్ చేసుకోలేదు. ఇది మన విశ్వాసం. నేనేమంటానంటే, మనం తట్టుకోలేమని మనం అంటున్నాం, ఒప్పుకుంటాం. కానీ సరే, నాస్తికుడు ఉంటాడు, నాకేం కాదు, నేను వెళ్తానంటే, నువ్వు ప్రయోగం చేయాలనుకున్నా నిన్ను పోనివ్వరు. ఎందుకు పోనివ్వరు అంటే అది రూల్. ఇప్పుడు ఒక సీఎం సీఎం ఆఫీస్లోకి వెళ్ళడానికే నీకు చాలా రకాల ప్రోటోకాల్స్ ఉంటాయి. అన్నీ అయిపోయినాక నిన్ను కుర్చీలో కూర్చోబెడతారు తప్ప సీఎం రూమ్లోకి వెళ్ళనివ్వరు. ఆయన చెప్తేనే రాపులు రానిస్తారు. అట్లా గర్భాలయంలోకి ఎంటర్ అయ్యేది ఎవరికి అవకాశం ఉంటుంది అంటే, ఒకటి బ్రాహ్మణుడు అయి ఉండాలి. బ్రాహ్మణుడు అంటే అర్థం పుట్టుకతో బ్రాహ్మణుడు అవ్వడం కాదు. అతనికి జంధ్యం ఉండాలి, 3 పూటల సంధ్యావందనం చేయాలి. అలాగే సన్యాసి అయితే వెళ్ళిపోవచ్చు అని అనుకోడు కూడా కొంతమంది అనుకుంటారు. సన్యాసికి జంధ్యం ఉండదు కాబట్టి వాళ్ళని కూడా సాధారణంగా అలౌ చేయరు. కొన్ని గుళ్ళల్లో వెసులుబాట్లు ఉంటాయి. సో సన్యాసి కాదు, అక్కడ గృహస్థ అయినా బ్రహ్మచారి అయినా ఒక బ్రాహ్మణుడే అయి ఉండాలి. అతను 3 పూటల సంధ్యావందనం చేయాలి. ఆ తర్వాత మూలమంత్ర జపం చేస్తూ ఉండాలి ఆ విగ్రహానికి సంబంధించింది. లేదంటే తనకు ఉపదేశం, గురువులు ఇచ్చిన ఉపదేశం, శ్రీ విద్య కావచ్చు, నారాయణ మంత్రం కావచ్చు, పంచాక్షరి కావచ్చు, ఇవన్నీ ఏదైనా ఒక మంత్రమైనా చేస్తూ ఉండాలి. అంటే ప్రతిరోజు తన శరీరాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. త్రికాల సంధ్యావందనం ఎందుకు చెప్తారంటే, మనం సంధ్యావందనంలో కూడా ఏం చెప్తాము అంటే, యదన్నా ఆత్ కురుతే పాపం తదన్నా ఆత్ ప్రతిముచ్యతే అని చెప్తాం. అంటే అహ్నం అంటే పొద్దున్న పూట నేను చేసినవన్నీ సాయంత్రం సంధ్యావందనంతో పోవాలి. రాత్రి అంతా చేసినవి మర్నాడు పొద్దున్న పాపం పోవాలి. గాయత్రి మంత్రం చేసి ఎప్పటికప్పుడు పాపాన్ని నశింపజేసుకున్న వాడే పోయి మూల విరాట్టుని ముట్టుకోవడానికి అర్హుడు. ఇన్ని రూల్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ ఫారిన్ టూర్స్కి వెళ్ళొచ్చిన వాళ్ళని ఎందుకు అలౌ చేయట్లేదు అని అంటే, ఒకసారి సముద్రం దాటితే వేరే భూభాగంలోకి వెళ్తాం, వేరే ఆహార అలవాట్లు ఉంటాయి, వేరే సంస్కృతి ఉంటుంది. అక్కడ
సాంప్రదాయాలు ఆచారాలు వేరేగా ఉంటాయి. మడి మైల ఇవన్నీ వాళ్ళు పాటించరు. ఇప్పుడు ఎంత తిరుమల కొండ మీద ఉన్న ప్రధాన అర్చకుడైనా సరే వాళ్ళ కుటుంబంలోనే ఎవరైనా చనిపోతే, ఒక గర్భాలయంలో ప్రధాన మూర్తిని పూజిస్తున్న పూజారి ఉన్నాడు, వాళ్ళ తండ్రి చనిపోయాడు. ఇప్పుడు అతను గుడిలోకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదు? అతను వెళ్ళొద్దు కదా. ఒక 11 రోజుల వరకు అయితే అస్సలు వెళ్ళొద్దు. ఆ తర్వాత కూడా రకరకాల నియమాలకు అనుగుణంగా చేస్తూ ఉండాలి. కానీ అర్చకత్వంలో గుడిలోకి వెళ్ళడానికి అయితే అట్లీస్ట్ 11 రోజులు వెళ్ళడానికి లేదు. అంటే అతను అనుమతించినా కూడా మళ్ళీ అతనికి కూడా కొన్ని రకాల రూల్స్ ఉన్నాయి అతని మీద కూడా. అటువంటిది నువ్వు ఎక్కడో విదేశానికి వెళ్ళొస్తావు, సముద్రం దాటొస్తావు, అక్కడ నీకు అలవాట్లు ఏమో, ఈ కొత్త అలవాట్లు ఏం జరిగాయో తెలియదు, అక్కడ నువ్వు ఏమేమి తిన్నావో తెలియదు, అక్కడున్న ఆచార సాంప్రదాయాలు లేని వాళ్ళందరి మధ్యలో తిరిగి వచ్చావు నువ్వు. ఇవన్నీ జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చి అపరిశుభ్రమైన లేదంటే అంటే ఇక్కడ అపరిశుభ్రం అంటే శరీర అపరిశుభ్రం కాదు, మనం స్నానం చేస్తాం, ఫ్రెష్ గా అవుతాం, కానీ మానసికంగా ఆధ్యాత్మికంగా ఏదైతే కోల్పోయి వచ్చినావో దాంతో నువ్వు లోపలికి వెళ్తే విగ్రహం యొక్క శక్తి తగ్గుతుంది, గర్భాలయం యొక్క పవిత్రత తగ్గుతుంది, కాబట్టి దాంట్లోకి వెళ్ళకూడదు అనేది శాస్త్రం చెప్తుంది. ఇదే కాదు, మీకు మంచి ఉదాహరణ ఏం చెప్తానంటే అయోధ్యలో ఇప్పుడు మన అందరం కొత్త కట్టిన రామాలయం గురించే మాట్లాడుకుంటాం, కానీ అక్కడ హనుమాన్ గర్హి అని ఒక ప్రధానమైన ఒక ఆలయం ఉంది. అది ఈ బాబ్రీ కూల్చివేతకు ముందు అప్పుడు ఎవరైనా సరే, అంటే ఇప్పుడు ప్రధానమైన ఇప్పుడు కొత్త కట్టిన రాముడి జన్మస్థానంలో కట్టిన ఆలయం లేకముందు అందరూ ఆ దేవాలయానికి ఎక్కువ వెళ్ళేవారు, ఇప్పటికి కూడా వెళ్తారు. అయితే అక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆ గుడిలో పరంపరగా తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత కొడుకు అట్లా వస్తూ ఉంటారు పూజారులు. ఎవరైతే అక్కడ ప్రధాన పూజారు అవుతారో అతను ఆ గుడి దాటి బయటికి రారు తన జీవితంలో. అతను బయటికి వస్తున్నాడు అంటే అతను బాడీని తీసుకెళ్తున్నారని అర్థం, అంతే, అది రూల్. అయితే ఇప్పుడు ఈ తరంలో హనుమంతుడి పూజ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కోరుకుంటే అక్కడున్న ధర్మ పరిషత్తులో అందరూ ఆచార్యులు, స్వామీజీలు, సన్యాసులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని పెద్ద శోభాయాత్ర లాగా అతన్ని పల్లకిలో కూర్చోబెట్టుకొని హనుమాన్ ఆలయం నుంచి అయోధ్య రామాలయానికి తీసుకొచ్చి అతడికి దర్శనం చేయించి మళ్ళీ తీసుకెళ్లి ఆలయంలో దించారు. ఈ ఒక్కసారి ఆయన జీవితంలో బయటకు వచ్చాడు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు ఆయన. ఇది ఎందుకు ఉంది అంటే ఉత్తర భారతదేశంలో దాడులు ఇవన్నీ జరుగుతుంటాయి కదా, అందుకని ఒక వ్యక్తి అయినా సరే ప్రాణాలకు తెగించి లోపల ఉండిపోవాలని చెప్పి పెట్టుంటారేమో అని నేను అనుకుంటున్నాను. కానీ అది ఇప్పుడప్పుడు వచ్చింది కదా, కొన్ని వందల సంవత్సరాలుగా ఆ ఆలయంలో అది రూల్ ఉంది. అట్లా ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క రూల్ ఉంటుంది. ఈ ప్రధానంగా అన్ని ఆలయాలలో ఆగమశాస్త్రం ప్రకారం ఏంటంటే రోజు 3 పూటల సంధ్యావందనం చేసి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చనిపోగలిగే అంకిత భావం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయాలి. విదేశీయానం చేయొద్దని ఎవరు చెప్పట్లేదు, ఎందుకంటే వివేకానంద లాంటి వాళ్ళు కూడా సముద్రం దాటొచ్చారు కదా. నిజానికి మన వాళ్ళు సముద్రం దాటకపోవడం వల్ల వేరే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియకపోవడం వల్ల కూడా మనం చాలా నష్టపోయాం. శాస్త్రం అందరినీ సముద్రం దాటొద్దు అనట్లేదు, మనం అందరము దాటొచ్చు, బ్రాహ్మణులైన వాళ్ళు కూడా దాటొచ్చు, అర్చకులు కూడా దాటొచ్చు. మనకి ఇప్పుడు న్యూయార్క్ లో, వాషింగ్టన్ లో చాలా చోట్ల గుళ్ళు కడుతున్నారు, అక్కడ వెళ్ళి అర్చకత్వం చేసుకోవచ్చు. మరి వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత గర్భగుడిలోకి వెళ్ళకండి, బయట కూర్చొని వ్రతాలు, నోములు, పెళ్లిళ్ళు అన్ని చేయించుకోవచ్చు. ఉపాలయాల్లో కూడా అక్కడున్న అధికారులు కానీ పీఠాధిపతులు ఒప్పుకుంటే ఉపాలయాల్లో చేయొచ్చు. బట్ ఎక్కడైతే గర్భాలయం ఉంటుందో ప్రధాన ఇది ఉంటుందో మూల విరాట్ ప్రతిష్ఠించినవి కాకుండా కొన్ని దగ్గర వెలిసినవి ఉంటాయి. ఇప్పుడు తిరుమలలో స్వామిని ఎవరు ప్రతిష్ఠించలేదు, అటువంటివి ఇంకా పవిత్రంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.